వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక చరిత్ర సృష్టించబోతోంది. కార్యకర్తల కోసం, దీనజనుల కోసం, అణచివేతలకు గురవుతున్న వాళ్ళ కోసం, దాష్టికాలు ఎదుర్కొంటున్న వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త అంటే ఒక కాపీ మార్గాన్ని ఎంచుకున్నాడు. కాపీ కొట్టే మార్గాన్ని. ఆ కాపీ కొట్టే మార్గం ఏంటంటే ఆయన ఒక పుస్తకం తెరిచాడు. ఆ పుస్తకం పేరు డిజిటల్ బుక్. చూపించండి ఆ విజువల్ అయ్యి. డిజిటల్ బుక్. ఆ డిజిటల్ బుక్ ఏంటి అంటే గత ఎన్నికల ముందు బుక్ విజువల్ లేదా, అదండి, అది డిజిటల్ బుక్ అన్నమాట. అదేంటయ్యా అంటే ఆయన ఒక టెక్కీ కదా, టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ ఈ లీడర్. ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకొని పార్టీని కొత్త పుంతలతో ఎక్కించే ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు అది డిజిటల్ బుక్ అని చేశారన్నమాట. అదేంటంటే దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది. అదే ఇవ్వండి, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళకి ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఒక అప్లికేషన్, అది యాప్ అన్నమాట. అదనమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో మనం ఏ కంప్లైంట్ అయితే ఉంటుందో ఆ కంప్లైంట్ అనమాట మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే అది రికార్డ్ అవుతుంది అనమాట. అందులో రికార్డ్ అయి ఉంటుంది. అది రికార్డ్ అయిన తర్వాత అనమాట ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు కదా. ఇప్పుడు అనేది ఆయన చెప్పలేదు, మనం అనట్లేదు, అధికారంలోకి వస్తారు కదా. అప్పుడు ఇదంతా తీస్తారనమాట. ఇదంతా బయటికి తీస్తారనమాట. తీసి అందులో ఎవరెవరి మీద అయితే కంప్లైంట్ ఉన్నాయో వాళ్ళ మీద అప్పుడు దండోపాయం ఉంటుంది అనమాట. దండోపాయం కూడా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అది ఏ రకంగానైనా ఉండొచ్చు. దండోపాయం చెప్పలేదు కానీ ఏ రకంగానైనా ఉండొచ్చు. రఘురామకృష్ణరాజుని ఎత్తుకెళ్ళినట్టు ఉండొచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గొడ్డలి ట్రీట్మెంట్ లాగా ఉండొచ్చు, లేకపోతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ట్రీట్మెంట్ లాగా ఉండొచ్చు, దళిత డాక్టర్ సుధాకర్ లాగా ఉండొచ్చు, కోడికత్తి సీను లాగా ఉండొచ్చు, ఒక రంగనాయకమ్మ, ఒక అంకబాబు, ఇట్లా చాలామంది. లేకపోతే కిషోర్ వైజాగ్ నుంచి కర్నూలు తీసుకెళ్తే ట్రావెల్లో చచ్చిపోయాడు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కిషోర్ అని ఆయనలాగా ఉండొచ్చు. ఏదైనా ఎన్ని రకాలుగా చేయొచ్చు అధికారంలోకి వచ్చాక. అప్పటిదాకా మీరు ఫోన్లు చేస్తూ ఉండండి. ఆ ఫోన్లు చేస్తూ ఉంటే ఆ యాప్ బాగా ప్రమోట్ అవుతూ ఉంటుంది. కొన్ని లక్షల మంది ప్రమోట్ అవుతూ ఉంటే చిన్న చిన్న యాడ్స్ కూడా రావచ్చు మధ్యలో. అది కూడా ఒక మంచి కమర్షియల్గా బాగానే ఉంటుంది. ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఉంటే, ఎక్కువ డౌన్లోడ్స్ అయితే దానికి కొంత డేటా కూడా రికార్డ్ అవుద్ది. ఆ డేటా కూడా మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాడుకోవచ్చు. ఆ డేటాని వచ్చిన నంబర్లని, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్నింటినీ కనుక అది రికార్డ్ అవుతాయి కదా అక్కడ, వాటిని రేపు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం, లేకపోతే వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు పంపడం కోసం, ఓట్లు కొనుక్కోవడం కోసం ఏ రకంగానైనా వాడుకోవచ్చు. ఇది మాత్రం పేరు డిజిటల్ బుక్, కంప్లైంట్ల కోసం. బట్ ఆ వచ్చే డేటా మాత్రం మనకు చాలా రకాలు ఉపయోగపడుద్ది. చాలా తెలివితేటలు. అధికారంలో ఉన్నప్పుడేమో వాలంటీర్ల ద్వారా మొత్తం ఫ్యామిలీ డేటా అంతా తీసి మొగుడు పిల్లలు ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నారు, ఎవరెవరు కొట్టుకుని విడాకులు తీసుకున్నారు, ఎవరెవరికి ఏ పార్టీకి ఉంది, వాళ్ళ నంబర్లు ఏంటి, వాళ్ళ ఆధార్లు ఏంటి, ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఇవన్నీ తీసుకున్నారు కదా. ఇప్పుడు అధికారంలో లేరు కదా. లేకపోయినా ఎలా మనం డేటా తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. అందుకని ఇది ఒక కాన్సెప్ట్. దాని పేరు డిజిటల్ బుక్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అలా ఫోటో పిచ్చి మాత్రం పోలా.
మైలురాళ్ల మీద, టాయిలెట్ల మీద, స్కూల్ బ్యాగుల మీద, ఇట్లా అన్నిటి మీద ఫోటోలు ఉండేవి కదా. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. మా వాళ్ళకి తెలియట్లే సరిగ్గా, ఎడిటింగ్ కూడా తెలిసి సావదు. అది చూపించడానికి కూడా సతమతం అయిపోతున్నారు ఏంటో. అది ఆ ఫోటో పిచ్చి మాత్రం పోలేదు, ఆ ఫోటో ఉంటుంది అనమాట. ఇదనమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ ఫ్రీజ్ చేయండి అలాగే, అక్కడ ఒక నంబర్ ఇచ్చారు చూసారా, ఆ నంబర్ ఏంటది 040491711718. ఆయన మాట్లాడింది తాడేపల్లి అండి, ఆయన ఎమ్మెల్యే పులివెందులు అండి, ఉండేది తాడేపల్లిలోనండి. ఆయన ఇప్పుడు కోర్టులో పిటిషన్లు వేసి పోరాడుతున్నది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోసం అండి. కానీ అక్కడ ఇచ్చింది 040. ఎక్కడదండి కోడది? హైదరాబాద్ అండి. అంటే దుకాణం హైదరాబాద్లో పెట్టారనమాట, దాని దుకాణం. అదే కాదు, ఆ దుకాణాలన్నీ హైదరాబాదే కదా. మొన్న లిక్కర్ స్కేప్స్లో రాజకేశ్వరెడ్డి కానీ, లేకపోతే తర్వాత ఇంకెవరో రమేష్ అని, ఇంకెవరో అవన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి స్కామ్ డబ్బులన్నీ. ఇది కూడా ఇక్కడే ఉంది. ఈ నంబరు కూడా ఏదో ఒక ఆఫీస్ అయ్యి ఉండొచ్చు, సూట్ కేస్ కంపెనీలు పెట్టిన ఆఫీస్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి తవ్వుతారు. అది కూడా వదలరు. ఆ నంబరు తెలుసుకోవడం ఎంతసేపు? కాకపోతే తెలివిగా బెంగళూరు నెంబర్ ఇచ్చుంటే బాగుండేది. మరి బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూడా ఉంటాయి కదా ఫోన్లు, అదేదైనా ఇచ్చుంటే పోయేది. కాకపోతే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, చాలామంది మొబైల్ నంబర్లు ఇస్తారు ఇటువంటి యాప్స్కి. ల్యాండ్ నెంబర్ ఎందుకు ఇచ్చారనేది కాల్ సెంటర్ ఏమైనా పెడతారేమో. కాల్ సెంటర్ పెట్టిన మొబైల్సే వాడుతున్నారు ఈ రోజుల్లో. ల్యాండ్ నెంబర్ మరి ఎవడో వాడట్లేదు. మరి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దీని మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఏంటో చూడాలి. ఎనీవే, అసలు విషయానికి వస్తే ఏంటంటే, ఆయన అనేది డిజిటల్ బుక్లో మీరు నమోదు చేయండి, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి, మీకు అన్యాయం చేసే వాళ్ళని మనం అధికారంలోకి వచ్చాక సేమ్ డైలాగ్, సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా సరే తీసుకొచ్చి తాట తీస్తా. ఇది ఆయన చెప్పే కాన్సెప్ట్. లోకేష్ పెట్టిన రెడ్ బుక్కి ఇది కౌంటర్ బుక్ అంటాడు. రెడ్ బుక్ ఎవరి కోసం పెట్టారు? అపశుభం తెలియని వాళ్ళని, అమాయకుల్ని, మహిళల్ని ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మనుషుల్లా ప్రవర్తించకుండా పశువుల భాషలో ఇష్టం వచ్చినట్టు తిట్టే వాళ్ళని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ఇతర పార్టీల వాళ్ళని కానీ, లేకపోతే పేదలను కానీ హింసించే వాళ్ళని, ప్రజలు ఎవరికి ఏదైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ గురించి చూసి పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు కూడా మీ వాళ్ళే ఆ పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ వాళ్ళే షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటారు. ఏం చేశావు? డిజిటల్ బుక్లో ఫస్ట్ అది పెట్టు, షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నవాడి పేరు పెట్టు. తర్వాత ఈ నంబర్ డీటెయిల్స్ వచ్చేసినాయండి. ఈ నంబరు శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారా హిల్స్ అంట. ఇది బంగారం దుకాణమే. చెప్పాగా దుకాణం హైదరాబాద్లో వేరిచారని వచ్చేసినాయి. బంగారం దుకాణం శ్రీకృష్ణ జ్యువెలర్స్ అంట. మరి వాళ్ళతో ఏం సంబంధాలు ఉన్నాయో. సో ఎనీవే, అదంతా ఒక ఇది. కానీ ఇప్పుడు అరాచకాలు చేస్తున్నది కూడా మీ వాళ్ళే కదా. నేను నిన్న ఏదో కార్టూన్ బొమ్మ చూశాను. ఒక కుక్కో నక్కో అది ఈంతూ ఉంటుంది. ఈయన నక్క తల దగ్గరేమో ఒక నాయకుడు బొమ్మ, బయటకు వచ్చే బిడ్డది ఇంకొక బొమ్మ, ఇంకో నాయకుడు బొమ్మ పెట్టిన మీ కార్యకర్త. వాడిని ఏమంటావు జగన్మోహన్ రెడ్డి చూస్తే? అయినా నువ్వు తయారు చేసిన వాళ్ళే కదా, నువ్వేమంటావులే. సో ఓవరాల్గా ఇదనమాట ఈ డిజిటల్ బుక్ వ్యవహారం. దీంతో ఆయన ఏం చేయబోతున్నాడు, తర్వాత కార్యకర్తలకి చాలా చెప్పాడు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు న్యాయం చేస్తాం, ఇప్పుడు ఆ కార్యకర్తలందరికీ ఇప్పుడు ఐడి కార్డు ఇస్తాం, అందరి డేటా పార్టీ కార్యాలయంలో రికార్డు అవుతుంది అని చెప్పాడు. ఎందుకో ఏం చేసుకుంటారు? అది 4 గీసుకోవడం కూడా పనికిరాదు మీరు ఇచ్చే ఐడి కార్డును. ఇది అసలు పార్టీ నిర్మాణం చేయలేదు ఇంతవరకు గ్రామ స్థాయిలో కానీ ఎక్కడా కానీ.
బూత్ లెవెల్లో మీ పార్టీ నిర్మాణం లేదు, చెల్లా చెదిరైపోయింది. ఇప్పుడు రేపు పొద్దున తమరికి ఏదైనా కేసులు అటు ఇటు అయితే ఎవడు ఎడిపోతాడో తెలియదు. బీజేపీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారు మొత్తాన్ని లేపేయడానికి. బీజేపీ వాళ్ళు కాదు, మీ దాంట్లోనే చాలా రెడీగా ఉన్నారు గోడ దూకేయడానికి. రెడీగా ఏం చేసుకుంటారు? ఈ ఐడి కార్డులను ఈ కార్యకర్తలకి ఏమన్నా ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించావా, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక మంచి సెటిల్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళకు ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళకు గుర్తింపునివ్వడానికి, పదవులు ఇవ్వడానికి ఏమన్నా చేసావు? అన్నీ నీ ఇంటి చుట్టూ నీ కుటుంబ సభ్యులకి వీళ్ళకే చేసుకున్నావు, కానీ ఎవరికి ఏమి ఇచ్చావు? కాబట్టి ఐడి కార్డు 4 గీసుకోవడం పనికిరావు. ఏం చేయబోతున్నారు చూద్దాం. డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ డిజిటల్ బుక్ అనేది ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని శిక్షించడానికి, ఎప్పుడు శిక్షిస్తారు అనే దాని మీద చాలా కీలకమైన అంశం. అసలు ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరికి లాభం అనేది కూడా ఒక అంశం కీలకమైంది. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు అనలిస్టు సత్యమూర్తి గారు, అలాగే విజయ్ కుమార్ గారు, నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విజయ్ కుమార్ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. సత్యమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. బాగుంది డిజిటల్ బుక్. దీనివల్ల ఎలా ఉండే అవకాశం ఉంది, ఎవరికి లాభం జరిగే అవకాశం ఉంది మీ అంచనా? అంటే మామూలుగా సాధారణంగా పబ్లిక్ని కనుక పోలీసులు వేధిస్తే జనరల్గా అంటే మామూలు తప్పుడు కేసులతో అమాయకుల్ని వేధిస్తే ఇటువంటివి వర్కౌట్ అవుతాయి. తప్పుడు కేసులు పెట్టి అంటే పోలీస్ హై హ్యాండెడ్నెస్. అవును అవును. అది అటువంటి ఎక్సెస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ పవర్ జరిగినప్పుడు సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఇటువంటి మీన్స్ అండ్ వేస్ కోసం వెతుకుతూ ఉంటారు. అంటే మనం ఎక్కడ రిజిస్టర్ చేయాలి, కంప్లైంట్ ఎట్లా చేయాలి అని. ఇక్కడ ఏంటి అంటే ఇది పొలిటికల్ విషయాలకు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాజకీయ సంబంధమైన విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ముందరికి వెళ్ళాలి అంటే అవతలేమో 164 సీట్లు వచ్చిన మోనోపలిజం కనపడుతూ ఉన్నది. ఆ మోనోపలిని ఎట్లా బ్రేక్ చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు మీద చాలా వ్యతిరేకత ఉందని ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా అంత వ్యతిరేకత ఉంటే ఆయన చక్కగా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ డిజిటల్ బుక్కులు అంతకుముందు ఏదో ఎల్లో బుక్ ఏదో అన్నాడు, బ్లూ బుక్ అన్నాడు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఫెయిల్ అయింది అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చాడు. క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసి చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా చేయలే. దానికి అసలు మామూలుగా అంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా చేయలే. అది చాలా అటర్ ఫ్లాప్ అయింది. సో ఇది కూడా ఆ తరహాలోనే ఇంకొక కొత్త ప్రయోగం చేస్తున్నాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆయన డేటా కలెక్షన్లో పడ్డాడు. అంటే మన వైపు ఎవరెవరు వస్తున్నారు ఈ ఓటర్లు, వీళ్ళని ఎట్లా మనం లైన్లో తీసుకోవాలి అన్నట్టుగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇక్కడ మొత్తం అంటే ఇప్పటి వరకు నమోదైన కేసులు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క కేసుని కేసు బై కేసు స్టడీ చేసినా కానీ వాళ్ళందరూ కూడా కొన్ని నేరాలకి పాల్పడ్డ వాళ్లే దొరుకుతూ ఉన్నారు. వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కేసులు చాలా వరకు 41A నోటీస్ ఇచ్చి వదులుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక రకంగా మండుతున్నది అక్కడే. ప్రభుత్వం మీదే వాళ్ళకి కోపం వస్తున్నది. ఇదేంటి వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని చితగొట్టారు కదా, ఇప్పుడు మీరేంటి గౌరవప్రదంగా వెళ్ళి కొంతమంది బిర్యానీ కూడా పెట్టి పంపిస్తున్నారు. మీరేంటి గౌరవప్రదంగా 41A నోటీస్ అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు ఒక రకంగా జనసేన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళు సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ దొరికిన కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే మద్యం అదొక అక్రమ కేసు,
ఈ లిక్కర్ కుంభకోణం, ఇంతమంది దొరికారు, కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వాళ్ళకి రిలీఫ్ దొరక్కపోయినా కానీ అది అక్రమ కేసు కింద లెక్క. ఆయన ఉద్దేశంలో అక్రమ కేసు అది. అది కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని కూడా అక్రమ కేసే. అంటే ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా మేము అక్రమ కేసే అని మీరు అన్నారు కదా, అంతవరకు కట్ చేస్తారు. అంతవరకు కట్ చేసి చూసారా సత్యమూర్తి కూడా ఇట్లాగే దాన్ని చెప్తున్నారు అక్రమ కేసు అన్నాడు అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. అదే అంటే ఇట్లా అంటే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి దోపిడీ చేసిన వాళ్ళు దొరికిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటేనే ఇంత గొడవ చేస్తున్నారు. అసలు ఇక్కడ అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళు గనక పాలకులుగా ఉంటే భూమన కరుణాకర్ రెడ్డిని ఈ పాటికి ఏం చేయాలండి? టీచర్ బుక్ లో ఎక్కేయాలి. ఈ పాటికి ఒక అంటే భూమన కరుణాకర్ రెడ్డి అంటే టీటీడీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలో గనక ఎవడైనా భూమన కరుణాకర్ రెడ్డి లాగా చేసి ఉంటే ఈ పాటికి మరో రఘురామకృష్ణరాజు అయ్యేది కదా. ఆయనకి ఏం చేశారు? 41 ఇయర్ నోటీస్ ఇచ్చారు. ఆయన నాకు ఇప్పుడు ఖాళీ లేదండి అంటే, సార్ ఎప్పుడు ఖాళీనో చెప్పండి సార్ అని అడుగుతున్నారు, బతిమాలుకుంటున్నారు. అంటే ఈ తరహాలో అంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటే పోలీసులు తమ పని తాము చెయ్యకుండా అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఇది ఇంకొక ప్లాన్ అయ్యి రెచ్చగొట్టడం కూడా అయ్యి ఉండొచ్చు పోలీసులు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు టెక్నికల్ గా బాగా కొంచెం ఎక్స్పర్ట్ కదా టెక్నాలజీలో. ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రారంభించి ఉన్నారు? దీనివల్ల వారి పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజలకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది? అసలు ప్రజలకు ఉపయోగమా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమా? వెంకటకృష్ణ, నాకు చిన్న డౌట్, మీరు తీర్చగలరు ఈ డౌట్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను స్మార్ట్ ఫోన్నే వాడను అని చెప్పిన ఆయన అసలు డిజిటల్ గురించి ఆయనకి ఏం తెలుస్తుంది? అంటే ఆయన నేను వాడతానంటలేదుగా డిజిటల్ బుక్, ఎవరికో అప్పు చెప్పాడు. దుకాణం చేశారు హైదరాబాద్ లో దుకాణం వాళ్ళు చూస్తారు. అదే అంటే ఆయనకి స్మార్ట్ ఫోన్ చూడని ఆయన డిజిటల్ బుక్ గురించి ఏం చేస్తాడో తెలియదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. ఏంటంటే రెడ్ బుక్ అంటే జగన్ పార్టీ వాళ్ళకి భయం తెలుసు, కానీ ఇంత భయం తెలియదు నాకు. అంటే మా రెడ్ బుక్ పోటీగా ఇంకొక బుక్ పెట్టి అంటే రెడ్ బుక్ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు మేము ఎందుకు రెడ్ బుక్ పెట్టాల్సి వచ్చిందో వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే వాళ్ళ జమానాలో అకృత్యాలు అవన్నీ అన్యాయాలు అవన్నీ పోలీసు దాని దురాఘాతాలు ఇవన్నీ జరిగాయి అని చెప్పి జగన్మోహన్ ఒప్పుకుంటున్నాను అనమాట. ఒప్పుకున్నట్టేగా. అంటే రెడ్ బుక్ యొక్క అవసరాన్ని ఆయన గుర్తించాడు. ఒకవేళ మా దగ్గర జరిగాలేదని నేను వస్తాను తర్వాత అంటే ఇంతకు ముందు జరిగాయి వాళ్ళు పెట్టారు, ఇప్పుడు జరుగుతున్నాయి మేము కూడా పెట్టామంటే ఇంతకు ముందు జగన్మోహన్ పరిపాలన ఎంత చెత్తగా ఎంత నీచంగా ఎంత అకృత్యాల పరంగా ఉందో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అంతవరకు సంతోషం. అదే ఒప్పుకున్నాడు జగన్, అది ఒప్పుకున్నాడు. ఇండైరెక్ట్ గా ఇంకో మాట కూడా చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఏంటంటే రెడ్ బుక్ లో ఏదైతే ఉందో మీరు అన్నారే అది ఒప్పుకున్నాడని, అది ఒప్పుకున్నాడు. మనం అధికారంలోకి వస్తే వాళ్ళలాగా బుక్ పక్కన పడేయము, మనం సప్త సముద్రం అవతల ఇది లాక్కొస్తామని కూడా చెప్పాడు. అది కూడా ఒప్పుకున్నాడు. మరి మీరు ఒప్పుకోవాలి ఆ విషయం సార్. ఇక్కడ కరెక్ట్ అంటే వాళ్ళ ఫ్యాక్షనిజం అనేది ఎక్కడికి పోలా, ఆయన లోపలే ఉంది, బయటకు ఏదో కొద్దిగా ముసుగేసుకొని ఉన్నాడు. ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం ఎక్కడికి పోలేదు, జీన్స్తో వచ్చాయి కదా, అందుకని ఎక్కడికి పోలేదు. ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం అట్లే ఉంది. ఇక్కడ ఒక్క మాట స్పష్టం చేయాల్సింది ఏంటంటే రెడ్ బుక్ ఎవరినో టార్గెట్ చేయడానికి పుట్టలేదు. రెడ్ బుక్ ఒక రాజ్యహింస నేపథ్యంలో వచ్చింది. రాజ్యహింస అంటే మేము రెడ్ బుక్ ఎందుకు మొదలుపెట్టామంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వ అకృత్యాల కోసం. అంటే మంత్రుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల దాకా, అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి దగ్గర నుంచి పంచాయతీల్లో ఉండే స్త్రీల దాకా తెలుగుదేశం శ్రేణుల మీద దాడి జరుగుతుంటే డీజీపీల నుంచి కానిస్టేబుల్ దాకా మా మీద దాడులు చేస్తుంటే మా కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వడానికి మనం వస్తే వీళ్ళ యొక్క ఏమంటే ఆటలు సాగరేమో వీళ్ళనందరినీ విల్ టేక్ దెమ్ టు టాస్క్ అని చెప్పడానికి మనోధైర్యం ఇవ్వడానికి
అదేదో అప్పటికప్పుడు మేము వదిలేము, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, ఎవరైతే ఈరోజు అన్యాయాలు చేస్తున్నారో అకృత్యాలు చేస్తున్నాడో వీల్ డెఫినెట్లీ టేక్ దెమ్ టు టాస్క్ అని ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఇవన్నీ మేము నోట్ చేసి పెట్టుకున్నామని మా కార్యకర్తలకు చెప్పాం. సో వాటిలో ఆ యొక్క రెడ్ బుక్లోని ఇష్యూస్లో కొన్ని మేము చర్యలు తీసుకున్నాము. ఇందాక సత్యమూర్తి గారు చెప్పండి, కొన్ని చర్యలు తీసుకోలేదు కూడా. రకరకాల ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని ఏ లెవెల్లో చేస్తున్నారో ఆ లెవెల్లో చేయాలో, ఏ లెవెల్లో చేయకూడదో అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ముందు పోతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏమంటారు దాన్ని డిజిటల్ బుక్, ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో ఎలా పెడతారో ఏం పెడతారో, ఎందుకంటే డిజిటల్ అనగానే మాకు టెక్నాలజీ గుర్తొస్తుంది. ఇప్పుడు నానికి టెక్నాలజీ వచ్చు, వంశీకి టెక్నాలజీ వచ్చు, ఆయన ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి టెక్నాలజీ వచ్చు, భూమనికి ఎంత వచ్చో లేకపోతే ఆయనకి ఎంత వచ్చో జగన్మోహన్ రెడ్డి గారు. నాకైతే అందుకే స్టార్టింగ్లో చెప్పాను, నాకైతే వాళ్ళ యొక్క డిజిటల్ నాలెడ్జ్ గురించి కొంత డౌట్లు ఉన్నాయి. సో వీళ్ళందరికీ అసలు డిజిటల్ నాలెడ్జ్ ఉందా అంటే ఇది వెబ్సైట్లో పెడతారా, ఏం చేస్తారో లేకపోతే రహస్యంగా రాసుకుంటారో కాగితంలో, దాన్నే డిజిటల్ బుక్ అంటారు. అంటే ఇప్పుడు ఆయన యొక్క సోకాల్ డిజిటల్ బుక్లో ఏమని రాసుకుంటారు అంటే ఇప్పుడు సిట్లో మేము ఒక 12-13 మందిని హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్, ఇందాక మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ చేసేసి కాబట్టి వాళ్ళ మీద మేము అక్రమ కేసులు పెట్టామని చెప్పి ఆయన డిజిటల్ బుక్లో రాసుకుంటాడా, లేదంటే వంశీ మీద ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి అవన్నీ అక్రమ కేసులు అని చెప్పి ఆయన డిజిటల్ బుక్లో రాసుకుంటాడా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇన్ని కేసులు పెట్టారు వీళ్ళు అని చెప్పి ఆయన దీంట్లో రాసుకుంటాడా, భూమన కరుణాకర్ మీద 100 కేసులు ఉన్నాయి, నేను చెప్పండి పొద్దున్న చెప్తా 3 రోజుల క్రితం కూడా చెప్పాం అందరం. సో ఆ కేసులు రాసుకుంటాడా, మేము పెట్టామని ఏం రాసుకుంటాడు, వాట్ ఈజ్ గోయింగ్ రైట్? యాక్చువల్గా చెప్పాలంటే మా కార్యకర్తలు ఎవరన్నా తప్పుగా మాట్లాడినా కూడా వదిలిపెట్టని వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. తప్పు ఒప్పో మా కార్యకర్త ఒకరు తెలుసో దాన్ని తెలియకుండానో ఆవేశంలోనూ భారతీ గారి మీద కొంత అభ్యంతరంగా వ్యాఖ్యానించమాట వాస్తవం. మా కార్యకర్తలకు అందరికీ కించిత్తు కోపము ఆవేశం కూడా వచ్చింది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు మన దీంట్లో మనమే దెబ్బలు తిన్నాము, వాళ్ళ దీంట్లో కూడా ఇప్పుడు అంటే ఎట్లా మనం ఇష్టం వచ్చి మాట్లాడాలి. కానీ మన ఇంట్లో ఆడవాళ్ళంటే మనం ఎంత బాధపడ్డామో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా అట్లా మనం మాట్లాడకూడదు, రాజకీయాల్లో డీసెన్సీ అనేది ఇంపార్టెంట్ అని వెంటనే అతను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే అంటే వాళ్ళే అనాలి కానీ మీరెవరు అనకూడదు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటారు కాదు విజయ్, వాళ్ళింట్లో వాళ్ళను కూడా ఆడవాళ్ళను కూడా అది షర్మిల గారిని కావచ్చు, విజయలక్ష్మి గారిని కావచ్చు, ఎవరు భారతి గారిని ఎవరినైనా అంటే గింటే వాళ్ళే అనాలి, వాళ్ళ పార్టీలో వాళ్ళు వాళ్ళ మనుషులు అనాలి, బయట వాళ్ళు ఎవరు అనకూడదు. సరే చూసాం కదా షర్మిల గారి మీద ఎలాంటి కామెంట్లు పెట్టారు, ఏం రియాక్ట్ అవ్వలే, జగన్ రియాక్ట్ అయ్యారా, భారతి గారు రియాక్ట్ అయ్యారా, గవర్నమెంట్ లో ఉండి కూడా ఆ పెట్టిన మీద కేసు పెట్టారా, ఎందుకంటే వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు పెట్టించారు కాబట్టి. బట్ మీరు అనకూడదు, తప్పది. విజయ్ ఒక్క నిమిషం, మీరు డెసిషన్ తీసుకుని చేశారు, అయినా కూడా ఏం జరిగిపోతోందని ఇప్పుడు పోలీసులు అంత అక్రమంగానో అంత అరాచకంగానో వీళ్ళ మీద ఏం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ తీసుకున్నాడు. గతానికి ఇప్పటికి పోలికేంటి? సరే వెంకటేశ్వరరావు గారు ఒపీనియన్. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. వెంకటేశ్వర గారు ఈ డిజిటల్ బుక్ సంగతి ఏంటి? డిజిటల్ బుక్ కొంచెం మరి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా మీ వాళ్ళని అందరినీ, మీ వాళ్ళని కూటమి పార్టీల కార్యకర్తలను కానీ నాయకులను కానీ? వెంకటకృష్ణ గారు మీకు అలానే పెద్దల సత్యమూర్తి గారికి విజయ్ కుమార్ గారికి వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రం. నమస్కారం. డిజిటల్ బుక్లు ఏంటో కించిత్ అసలు ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది సార్. అంటే ఇదేదో కన్ఫైన్ చేసి ఆయనతో మాట్లాడే కంటే కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే అంతకుముందు మాట్లాడినటువంటి మన లోకేష్ గారి గురించి అని కాదు కానీ అసలు కొంచెం మనం బ్రాడ్ గా కనుక దీన్ని ఆలోచిస్తే అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎటు వెళ్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ విశ్లేషణ చేయాలి. కొంచెం మీద మనం ఆయన డిజిటల్ బుక్ అనగానే ఆయన్ని రెడ్ బుక్ అనగానే లోకేష్ గారిని వీళ్ళ గురించి మాట్లాడే కంటే కూడా అసలు ఈ ప్రజాస్వామ్యంలో సిస్టమ్ లో ఒక రాజ్యాంగం ఉందని చెప్పుకుంటాం, చాలా పెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం మనం. మరి అసలు ఈ వే ఆఫ్ థింకింగ్స్ ఒకసారి వీటి గురించి ఆలోచన చేయాలి. అసలు
అంటే హౌ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అనేది ఒకసారి మనం ఆ రకంగా చర్చిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఒక తరం రాజకీయ నాయకులు, ఒక తరం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, అవి రాను క్షీణించిపోయి అసలు ఏమన్నా దాన్ని క్షీణించిపోయి అనుకుందామా, లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోయిందామా, నిజంగా అసలు ఇవాళ మనకు రాజకీయాలు ఆయవి లేకపోతే ప్రజాస్వామ్యమా ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ఎటు వెళ్తున్నామో చూడండి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తిడతాం, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తిడతాం, లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు మేము వచ్చినప్పుడు మిమ్మల్ని కొడతానంటాం, వాళ్ళు వస్తే మేము కొడతానంటాం. ఇదా ప్రజాస్వామ్యం? అంటే యాజ్ ఎ పొలిటీషియన్ గా, ఒక నాయకుడిగా నీ పరిణితి ఏంటి అసలు? ఇప్పుడు అన్యాయం జరిగింది, రేపు మేము వస్తే అన్యాయం జరగనివ్వము, మంచిగా పరిపాలన చేస్తాము అని మాట్లాడతారా? మేమే వస్తాము, మేము రాగానే మీ అంతు తెలుస్తాము, మీ అందరు చట్టాలు దగ్గర పెట్టుకున్నాము, ఒక్కొక్కరిని ఎక్కడ కూర్చోబోలు అక్కడ కూర్చోబెడతాము. ఇదా ఒక నాయకుడు మాట్లాడే భాష? ఇది నాయకుడు ఈ రకంగా మాట్లాడతారా ప్రజాస్వామ్యంలో? ఇది లీగలైజ్ అంటే లీగలైజ్ అంటే మరి ఎలక్షన్ ముందు లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి ఆయన అలాగన్నారు, వీళ్ళందరి సంగతి చూస్తామని. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కటి తాట తీసి కింద కూర్చోబెడతామని ఆయన వార్నింగ్లు ఇచ్చారు, అందుకని ఈయన ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. ఇబ్బంది పెడుతున్నారు. ఏ రకంగా పెడుతున్నారు? మీరు త్రూ యువర్ ఆఫీసర్స్ పెడుతున్నారు. మేమేదో మిమ్మల్ని అనలేదు కదా. అప్పుడు అన్నప్పుడు ఏమన్నా మీరు అధికారుల ద్వారా ఈ రకంగా చేస్తున్నారు అంటే, అధికారులారా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ఒక పార్టీ నాయకుడు కోసం కాదు, మీరు ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి మాట్లాడాం మేము. మీరు ప్రజల కోసం పనిచేయండి. ఒక నాయకుడు ఏమంటే రాజకీయ పార్టీ ఇవాళ మేము ఉండొచ్చు, రేపు వాళ్ళు ఉండవచ్చు, మళ్ళీ ఇంకోటి మారొచ్చు కదా. ఎవరు 5 years కి మన సిస్టమ్ లో వెళ్ళిపోతుంటారు కదా. ప్రజలు నచ్చితే ఇంకొక 5 సంవత్సరాలు కలిసి వస్తుంది, కంటిన్యూ అవుతారు, లేకపోతే బ్రేక్ వస్తుంది. కానీ వేరే ఈ అధికారులందరూ కూడా 62 years వచ్చేదాకా ఉండాల్సిన వాళ్ళే కదా అంతా. అవును, మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరే అప్పుడు మేము ఇన్ కేస్ కాసేపు నేను బ్రాడ్ గా మాట్లాడదాను అంటే బ్రాడ్ గానే మాట్లాడతాను. ఆ రోజున మాట్లాడినా కానీ ఆ రోజున ఉన్నటువంటి హింస ఏ రకంగా జరిగిందో ప్రజలకు తెలుసు. దాన్ని తట్టుకోలేక ఒక రాజకీయ నాయకుడిగా, ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు మా కార్యకర్తల మనోధైర్యం కోసం మాట్లాడమని. ఇది వేరే మా వాళ్ళకి మాట్లాడిన దానికేనో నువ్వు వచ్చేసి వాళ్ళు అసలు మిమ్మల్ని ఎక్కడన్నా లాక్కొస్తాము, కొడతాము అనేది కంపేర్ చేయండి ఒకసారి. అది నేను దాన్ని 100% దానికి కూడా నేను రైట్ అన్నాను. మా నాయకుడు తాట తెస్తా అన్నా కానీ, లేదంటే లోకేష్ గారు రెడ్ బుక్ చూపించిందా అని కానీ, ప్రజాస్వామ్యంలో అది కొంతవరకు యాక్సెప్టబుల్ కానీ కొంత కరెక్ట్ కాదు. నేను దాన్ని కూడా ఈవెన్ దో నేను కూడా నన్ను నేను సమర్థించుకోదలుచుకోవాలా. ఇప్పుడు నేను అంటాను కాబట్టి మీరు తీసుకున్న లైన్ కరెక్టే గానీ బ్రాడ్ గా చూడాలి, డెమోక్రసీలో ఇలాంటి ధోరణులు అనే లైన్ లో వెళ్ళాలనుకున్నారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న, ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బస్సులో వెళ్తుంటే బస్సు మీద చెప్పులతో రాళ్లతో దాడి చేయించి డీజీపీ ముందే జరిగిన వ్యవహారం కానీ, ప్రతిపక్ష నేత ఇంట్లోంచి బయటకు వస్తుంటే బయటికి రాకుండా కర్రలు అడ్డం పెట్టి దాడి చేసిన పరిస్థితులు కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి ఆ రోజున. ఇవాళ ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు కదా వీధులమ్మట, బాజార్లమ్మట. అదే అంటున్నా, నేను అనేది అది కాదు పూర్తిగా. అప్పుడు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనాడు రెడ్డి బుక్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఏముంది గనక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నాడు. ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళే జీబులతో తొక్కి, కార్లతో తొక్కి చేసుకుంటున్నారు. పోలీస్ జీబుల మీద డాన్స్ వేస్తున్నారు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలందరూ సభ్య సమాజం చూసింది. మేము ఆ రోజున మేము మాట్లాడిన దానికి అదే కంపేర్ చేస్తారని మీరు అంటుంది. ఆ రోజున మేము మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడేదానికి కంపారిజన్ చేయండి అంటుంది. అందుకే నేను ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ మీడియా? ఒకసారి మీ సోషల్ మీడియా కార్యకర్తల యొక్క చేష్టలు కానీ వాళ్ళు పెట్టే కానీ ఒకసారి చూసుకోండి మీరు కూడా. ఇప్పుడు మేము వార్నింగ్ ఇస్తాం మా కార్యకర్తలకి. ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, మా వాడు పెడితే వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీలు మావి. ఇక్కడ ప్రజాస్వామ్యం మనం బతుకుతున్నాం. ఇక్కడ మీ యొక్క
కార్యకర్తలు వల్ల ఏ రకంగా పెడుతున్నారు అంటే మా శాతగాని తనం లాగానే ఉందో వాస్తవం చెప్పాలంటే మరి టైటిల్ పెట్టుకోవాలి కదా, ఇది మంచి ప్రభుత్వం అని. ఇది మంచి ప్రభుత్వం మేము టైటిల్ పెట్టుకున్నందుకు ఇవాళ మేము మంచిగానే పరిపాలిద్దామని ఒక ఆలోచనతో ఉన్నాం తప్పితే మీ వాళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెట్టినా గానీ అరెస్టులు చేసే పరిస్థితి లేదు. చట్టం ప్రకారం పోతున్నాం. ఇవాళ ఎవడునో ఒకనో ఇద్దరునో మరీ శృతిమించే వాళ్ళని అరెస్ట్ చూపిస్తే దానికి డిజిటల్ బుక్ పెట్టుకోండి. ఏం డిజిటల్ బుక్? ఒక్క నిమిషం వెంకటేశ్వర ఒక్క నిమిషం. అదే ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో మాట్లాడటానికే నీకు అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడేటటువంటి ధైర్యం లేనాడు. నువ్వు ఏం చేస్తావు డిజిటల్ బుక్? అది కార్యకర్తలు అది అడగాలి. ఇప్పుడు డిజిటల్ బుక్ కి వాళ్ళు కంప్లైంట్ చేసి ఆ యాప్ లో ఆ ఫోన్ నంబర్ కో దానికో ఫోన్ చేసి ప్రజలు మేము ఎన్నుకుంటే మా పలానా ఎమ్మెల్యేలు 11 మందిని ఎన్నుకుంటే 11 మంది అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా కంప్లైంట్ చేయాలి డిజిటల్ బుక్ ఫోన్ చేసి. ఏమిటంటే సత్యమూర్తి గారు, ఆయన పార్టీ అంతా చెల్లా చెదురుగా ఉంది, ఒక గమ్యం లేని వ్యవహారం ఉంది. ఆయన కూడా ఒకరోజు ఇక్కడ ఉంటే 10 రోజులు బెంగళూరులోనే ఉంటున్నాడు. లేటెస్ట్గా భారతి గారు ఏదో వ్యవహారాలు చూస్తారని వార్తలు వస్తున్నాయి. చెల్లాది చెదురైపోయిన కార్యకర్తలకు ఏదో ఒకటి చెప్పాలి అని ఒక భరోసా ఇచ్చే దీంట్లో ఇది వదిలేడు అనుకోవాలా? అంటే ఇది కార్యకర్తలు భరోసా ఇస్తుందా? ఇది భరోసా ఇవ్వదు, ఏమివ్వదు, ఇంకా డిమోరలైజ్ అవుతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కరెక్ట్గా 14వ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పాడు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు. ఆ తర్వాత పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు, బట్టలిప్ప తీసి కొడతానన్నాడు. ఇక సుబ్బారాయుడు లాంటి వాళ్ళ పేర్లు అయితే డైరెక్ట్గా పేర్లు తీసుకొని వార్నింగ్ ఇచ్చాడు. 10 మంది దగ్గర అన్నాడు ఆ మాట, అన్నాడు 10 మంది విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా కొంతమంది యువ నాయకులు అన్న పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టాడు, లీగల్ సెల్ అని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మీరు కాపాడాలి అని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ చేసి ఎటువంటి వాళ్ళని నువ్వు ఆకర్షించాలనుకుంటున్నావు? ఏ రకమైన సైన్యాన్ని నువ్వు తయారు చేయాలనుకుంటున్నావు? మొత్తం తెనాలి ఐతానగర్లో ఆ ముగ్గురిని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టిన కేసుని తీసుకొని నువ్వు ప్రజల్లోకి వెళ్ళావు అంటే నువ్వు ఏ రకమైన రాజకీయం చేయదలుచుకున్నావో ఆ రోజు నుంచి ప్రజలకు అర్థమవుతూనే ఉంది. అంటే తెనాలి ఐతానగర్లో వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ అనేది మొత్తం తెనాలి మొత్తం తెలుసు, ఐతానగర్ ఒక దాంట్లోనే కాదు. అటువంటి మనుషుల్ని వెనకేసుకుంటూ వస్తూ ఈ నేరాల్ని కప్పిపుచ్చుకుంటూ నేను జైలుకి వెళ్ళి 18 నెలలు నేను జైల్లో ఉన్నాను, ఆ తర్వాతే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎన్ని రోజులు పెడతారు అని మాట్లాడటం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది ఏముందండి అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెడతారండి, 90 రోజులు అయితే డిఫాల్ట్ బెయిల్ వస్తుందండి అని మాట్లాడుతుంటే 90 రోజులు నా గురించి స్మరించుకోండి, నన్ను గుర్తు చేసుకోండి అని కూడా చెప్పారు అని చెప్తూ ఉంటే పూర్తి కాదని మీరు అందుకనే నేను ఇందాక గాది వెంకటేశ్వర గారు అన్న దాంట్లో నేను అస్సలు పూర్తిగా ఏకీభవించట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కేటగిరీ పాలిటీషియన్, ఆయన సాటి మీరెవ్వరు రారు. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేక కేటగిరీ, స్పెషల్ కేటగిరీ ఆయన. అంటే నేరాలు చేసే వాళ్ళని, నేరస్తుల్ని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసే రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఎవరు లేరు. అంటే ఎంత విచ్చలవిడిగా పచ్చిగా వీళ్ళందరినీ వెనకేసుకొని రావటం అంటే దాన్ని ఎంత బరి తెగించాలి, ఎంతో బరి తెగిస్తే తప్ప ఇటువంటి పనులు చేయలేరు. మీకు మద్యం కేసుని అంటే లిక్కర్ స్కాండల్ని మీకు అది ఒక బేతాళ కథ అని చెప్పిన వ్యక్తిని మనం ఏమనాలి? నువ్వు డిఫెండ్ చేసుకోవటానికి నీకు ఏ మార్గం దొరక్క నువ్వు అది బేతాళ కథ అంటే నువ్వు ఏం బేతాళ కథలు చెప్తున్నావు? వాళ్ళందరూ అరెస్టులు అవుతున్నారు, ఒప్పుకుంటున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగుతున్నది. నువ్వు ఈ లిక్కర్ స్కాండల్కి సంబంధించి
నీ డిజిటల్ బుక్లో ఎవరి పేరు రాస్తావో చెప్పు. ఎవరి పేరు రాస్తావు ఈ కేసుకు సంబంధించి? లేకపోతే ప్రతి కేసు, ఏ కేసు తీసుకున్నా కానీ వాళ్ళందరికీ, ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఏం రాస్తావు? ఏం బుక్ రాస్తావు? ఆ బుక్లో ఎవరి పేరు రాస్తావు? వాళ్ళ కోసం కాదుగా పెట్టింది. వైసీపీ కార్యకర్తల పేరు తీసుకోబడవు అక్కడ, ఇతరుల పేర్లు లేకపోతే అమాయకులు, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అమాయకులు అంటే వాళ్ళ గురించి తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అంటే ఇది అంతా కూడా కార్యకర్తల్లో ఇవాళ మీరన్న పాయింట్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. మనం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పాడు. అంటే క్షేత్రస్థాయి నుంచి నువ్వు పార్టీని బిల్డ్ చేసుకోవటానికి ఇదే పద్ధతి. ఈ డేటా కలెక్షన్ కార్యక్రమాలు, ఈ డేటా ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఈ డేటా ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునే అవకాశం ఉంది ఫ్యూచర్ దీంట్లో? ఇందాక నేను చెప్పాను కదా, అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా రకరకాల రూపాల్లో డేటా తీసుకున్నారు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి దీని ద్వారా వచ్చే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఇతరత్ర వస్తాయి కదా, వీటి ఆధారంగా ఏమన్నా ఉపయోగించుకునే అవకాశం ఉందా? అదొక ఎత్తుగడ అనుకోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఒక ట్వీట్ పెడితే దాని కింద కొన్ని వందల మంది మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి దాన్ని పెడుతుంటారు. ఆ డేటా అంతా ఉంది మా దగ్గర. సో ఒక్క డేటా బై డేటా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్, మన దాంతో ఏం చేయలేము. దాంతో మనం ఏ రకమైన డేటా సేకరిస్తున్నావో అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ ఆయన డిజిటల్ దీనికి ఏదో ఫోన్ ఓపెనో పెడితే వాళ్ళ కార్యకర్తలో ఒక 10 మంది ఏమన్నా రాయొచ్చాము. దానివల్ల కొత్తగా ఆయనకి దాన్ని ఒరిగేదేంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఎవరో అనంతపురం జిల్లా అనుకుంటాను, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంట, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి చావు బతుకుల్లో ఉన్నాడు అని ఎవరో వేరే అమ్మాయి, ఒక అమ్మాయి లోకేష్కి ట్వీట్లో పెట్టింది. ఇమీడియట్ గా లోకేష్ టీము వాళ్ళ హాస్పిటల్, ఐ థింక్ ప్రకాశమా, ఓకే సారీ, తీసుకున్నారు. వాళ్ళ హాస్పిటల్ టీంతో దే గాట్ ఇన్ టచ్ అండ్ దే టేకింగ్ కేర్. మరి అదే శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి తీసుకోని ఉంటే వాళ్ళ కార్యకర్త మీద, ఇప్పుడు మేము ప్రతిపక్షం అప్పుడు ఎంతమంది కార్యకర్తలకి సాయం చేస్తామో నాకు బాగా తెలుసు, దగ్గర నుంచి చూసాను నేను. సో ఆ రకమైన శ్రద్ధ నువ్వు మీ కార్యకర్తలు మీరు తీసుకోకపోతే ఎంతసేపటికి వాళ్ళకి నువ్వు ఏమంటారు ఆ తీవ్రవాదాన్ని నూరిపోతున్నావే కానీ వాళ్ళలో మంచి మానవత్వం అనే ఒక చిన్న ఆస్పెక్ట్స్ నువ్వు దగ్గరికి పోవట్లేదే. ఎంతసేపటికి నా కొడుకుని కొట్టి ఇది నేను వాడలేదు, ఆయన వాడిన భాష చెప్తున్నాను నేను. ఇట్లాంటి భాషను ఉపయోగించి నువ్వు నీ యొక్క కార్యకర్తలంతా అంటారు, ఏ వయసు వాళ్ళు నాకు ఐడియా లేదు కానీ నీ చెప్పిన డేటాబేస్ వస్తేనే ఆయనకైనా వస్తుందేమో. కానీ దానివల్ల ఆయన ఏం చేయగలడు? ఈజ్ నాట్ గోయింగ్ టు రియలీ డూ ఎనీథింగ్ విత్ ద డేటా బై ఇట్ సెల్ఫ్ ఏమీ యూజ్ కాదు. ఆ డేటాలో ఉన్న డెమోగ్రఫిక్ ఏ ఏజ్ గల వాళ్ళు ఇవంతా చూస్తే బహుశా ఆయనకి ఇచ్చేవాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇప్పుడు తల్లికి వందనం మేము ఆయనకంటే దాదాపు 25 లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చాం, 25 లక్షల మంది విద్యార్థులకు. ఇప్పుడు దానికోసం అని చెప్పి మన మీద కేసు పెడతాడా? రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా లోకేష్ రెడ్ బుక్తో చేయించాడు అనే ఒక మానసికమైన దీనికి వచ్చేస్తే మాకేమనిపిస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్కి భయపడుతున్నాడు. ప్లీజ్ టేక్ ది స్టేట్మెంట్ వెరీ సీరియస్లీ. జగన్మోహన్ రెడ్డి లోకేష్కి భయపడుతున్నాడు. లేకపోతే ప్రతిదానికి ఇంకా ఏమీ లేనట్టు చివరికి ఆయన రెడ్ బుక్ కూడా భయపడి దానికి ఒక ఆల్టర్నేటివ్ తేవాలంటే ఎంత అతని సైట్లోకి అతని మానసిక స్థితిలోకి లోకేష్ ఎంతగా దూరిపోయేటువంటి. అవును, లోకేష్ ఇప్పుడు తిట్టాడేమో దాన్ని ఏమండి ఫోన్ చేసి ఆయనతో పోలుస్తున్నామని. అట్లా కాదు నా ఉద్దేశం. అంటే అతని మానసిక స్థితిలోకి, జగన్మోహన్ యొక్క మానసిక సైట్లోకి లోకేష్ అనే ఒక పేరు ఎంతగా ఇంపాక్ట్ చేస్తుందంటే లోకేష్ చేస్తున్న ప్రతిదానికి ఆయన యాంటీగా ఒకటి చేస్తున్నాడు. అంటే ది ఇంపాక్ట్ ఆఫ్ లోకేష్ అండ్ ఇది డైలీ వర్కింగ్ ప్యాటర్న్ ఎంతగా మారిపోయిందో చూడండి. ఇదేదో నేనేదో సైకోఫెన్సీ కోసం చెప్పట్లేదు. మీరు ఫ్యాక్ట్ చూస్తే ప్రతి విషయం, ఇన్ఫ్యాక్ట్ ఆయన చంద్రబాబు గురించి మాట్లాడడం మానేశాడు, లోకేష్ గురించే మాట్లాడతాడు ఇయ్యాల రేపు. సో ఏ బేసిస్ మీద? ఇప్పుడు ఆయన చెప్పినట్టు వైసీపీ ఓటర్లను కూడా టీడీపీలోకి మార్చేస్తాడు లోకేష్ అన్న దుగ్ధం మారిందా ఆయన చూస్తుంటే?
లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు ఇందాక రెడ్ బుక్ ఎందుకు వచ్చింది అన్నట్టు వెంకటేశ్వర రావు మారితే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్ నీడ్స్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్ అని. సో ఆ రోజు మేము ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో అంత ఎక్స్ట్రాడినరీ యాక్ట్ కావాల్సి వచ్చింది. కానీ మేము రెడ్ బుక్ కంటిన్యూ చేయలేదు. మేము రెడ్ బుక్ ఎలక్షన్స్ దాకే ఉంచాం. ఆ తర్వాత మేము కంటిన్యూ చేయలేదు. ఇందాక చాలా మంది చెప్పినట్టు దాంట్లో చాలా పేజీలు ఇప్పటికీ మేము అటెండ్ చేయలేదు. ఆ రోజు చేసాము, కొన్ని చూసాము, కొన్ని యాక్షన్ తీసుకోలేదు. దానికి మీలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని రోజు ఎగతాలు చేస్తూనే ఉంటారు. ఐ అగ్రీ దట్. కాకపోతే ఎంత కావాలి, ఎంత బ్యాలెన్స్ చేయాలి అని ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం, కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ స్టార్ట్ చేయకముందే ఆయన డిజిటల్ బుక్లోకి వందల కొద్ది వేల కొద్ది ఎంట్రీస్ వచ్చేసినట్టు, ఆ వచ్చేసిన ఎంట్రీస్ని ఎక్కడున్నా సప్త సముద్రాలు అసలు ఏమీ జరగలేదు. ఇంకా ఆయన దగ్గర ఎంట్రీనే అసలు రాలేదు. రాష్ట్రంలో ఏ రకమైంది లేదు. ఇప్పుడు ఆయన అప్పుడు ఆయన 14వ రోజునే 36 మంది చనిపోయారు అని ఢిల్లీలో చెప్పాడు. వాళ్ళ పేరు చెప్పాము అంటే ఇప్పుడు రా చెప్పలేదు. ఆయన ఒక ప్రతిపక్ష ఒక బ్లేటెంట్ ఒక ఎలిగేషన్ వదులుతారు తప్ప దేనికి ప్రూఫ్ చూపించారు కదా. రైట్, ఫైనల్ గా వెంకటేశ్వర ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు అరాచకాలు చేసి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వాటిలో ఇష్టం వచ్చినట్టు మంచి చెడు తెలియకుండా మాట్లాడుతున్నారో అలాంటి బ్యాచ్ కి వత్తాసు పలకడం కోసము, అలాంటి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాను అనుకోవచ్చా? నేను ఏమంటానంటే, ఎందుకు మనం పెద్ద ప్రజాస్వామ్యము రాజ్యాంగాలు ఉన్నాయన్నప్పుడు, నేను ఇంత ముందు కూడా చెప్పాను, పోలీసులను బట్టలు తీసుకొడతాను, ఎక్కడి నుంచి లాక్కొస్తాను అప్పుడు కూడా చెప్పాను క్రైమ్ కట్టాలని. స్టేట్ వెంటనే ఆయన మీద క్రైమ్ కట్టాలి. మన మధ్య ప్రభుత్వం అంటుంది. ఏమంటారంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిదీ మనం అతను టచ్ చేస్తే సింపతి పోద్దాము అని ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి గురించి ఆలోచించినంతకాలం ఇంతే ఉంటుంది వ్యవస్థలో. వాస్తవమే. ఇవాళ పోలీసులు వేసుకునేవి బట్టలు కావు, యూనిఫామ్ తీసేస్తా అన్న వాడి మీద కేసు పెట్టి లోపలేయాలి, సమస్య లేదు. కరెక్టే మీరు అన్నది. మాట్లాడే ప్రతి మాట కూడా ఎగనెస్ట్ స్టేట్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అవును, అంటే ఇదే ఈ ప్రజాస్వామ్యం అంటే ఎవరికి? మరీ అన్యాయం ఏంటంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడగాల్సింది పోయి. అదమ్మా, మాది మంచి ప్రభుత్వం అండి, అందుకే సార్. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వస్తాయంటే, అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి నోట్ల నుంచి వస్తుంటే గవర్నమెంట్ ఎందుకు కాముగా ఉండాలి? నేనంటే అదే నేను అనేది. ఇప్పుడు సత్యమూర్తి గారు ఏమంటారంటే నేను ఒప్పుకోనంటున్నారు, కానీ నేను మాట్లాడేది ఏంటంటే, అసలు ఒక రాజకీయ పార్టీకి నాయకుడై ఉండి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదే బయటకు వచ్చేప్పుడు గుర్తొచ్చినప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఓపెన్ గా మాట్లాడితే ఇట్ సెల్ఫ్ ఇది ఎవిడెన్స్ కదా. నీకు అంత ఎవిడెన్స్ కనిపిస్తుంటే స్టేట్ ఎందుకు వై కామ్ అని అంటుంది? కామ్ ఉండకూడదు కదా. అవును, ఎక్కడోసారి వీటికి ఫుల్ స్టాప్ రావాలి కదా. ఫుల్ స్టాప్ లేకుండా ఈయన వచ్చి తిట్టేసుకుంటూ పోయి రేపు పొరపాటున ఈయన దగ్గరకు వస్తే నిజంగా వస్తే చేసేసుకుంటూ పోతే ఇదే ప్రజాస్వామ్యమా? దీనికోసమేనా? అట్లా ఆలోచించుకుంటూ పోతే మనం రైట్. ఇవాళ వెంకటేశ్వర గారు ఎందుకో మీ అదే జూమ్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉండి వాయిస్ ఇది అవ్వట్లేదు. సరే, ఎనీవే మనకు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనేది కేవలం కార్యకర్తలకి మనం ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటున్నాం అని చెప్పేదానికి ఇంతవరకు ఏమీ లేకుండా ఇప్పుడు ఐడి కార్డు ఇస్తాము అనే ఇటువంటి మాటలతో ఉన్న కార్యకర్తలకి ఏదో చెప్పుకోవడం కోసం చేసే కార్యక్రమంగా కనపడుతుంది తప్ప, ఇది తర్వాత హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు, దీని నంబర్ ఎందుకు ఇచ్చారు అని అంటే ఏమో అదేదో జ్యువెలర్స్ మీరు అది ఇంకొక పాయింట్ చెప్పలేదు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ బంజారా హిల్స్ బ్రాకెట్ లో వైఎస్ఆర్ అని ఉంది. అదే చెప్తున్నా కదా, అది ఇదే ఇంకో కొత్త దుకాణం అయి ఉంటుంది బహుశా ఈ సూట్ కేస్ కంపెనీలో. ఏంటో చూద్దాం. విజయ్ కుమార్, మీరు అది కొంచెం చూసుకోవచ్చు. ఇక శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారా హిల్స్ అని ఉంది, బ్రాకెట్ లో వైఎస్ఆర్ అని ఉందంట. అది ప్రభుత్వానికి చాలా మంది గోల్డ్ కి మార్చారు కదా, బహుశా మేబీ ఈ నెంబర్ చూసుకోవాలి. ఈ క్లిక్ అదే ఈ దాని సిట్ ఈ నంబర్ కూడా ఈడీకి సిట్కి వచ్చేమంటున్నా.
ఈ నంబర్ కి సిట్కి ఇవ్వాలి. ఈడీకి తప్పకుండా. ఇస్తే మనం అదే ఉపయోగకరంగా మా వాళ్ళు ఎనీవే పెట్టుకుంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, Thank you, సత్యమూర్తి గారు.